అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారన్నమాట. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. జస్ట్ మనకి ఒక 5 minutes బ్యాక్ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి జూన్ 27 నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకి జూన్ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ అయితే అవుతాయి అన్నమాట. అంటే మనకి ఏ కాలేజ్ కావాలి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్నే వెబ్ ఆప్షన్లు అంటారు. మనకి జూన్ 30 నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకి జూలై 12న ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. అండ్ అలాగే జూలై 19 నుంచి ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే జూలై 24న సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే జూలై 30న ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఆగస్టు 5వ తారీఖున ఫైనల్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ 3 ఫేజ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇదే. దీని తర్వాత మనకి ఇంటర్నల్ స్టడీలో ఆన్లైన్ ద్వారా కన్వీనర్ ద్వారా మనకి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. జూలై 12 నుంచి ఇంటర్నల్ స్టడీంగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. జూలై 16న ఇంటర్నల్ స్టడీంగ్ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆగస్ట్ 17న స్పాట్ అడ్మిషన్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందాక చెప్పింది ఈ 3 ఆగస్ట్ అన్నమాట. ఆగస్ట్ 19న ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారన్నమాట. సో మనకి టోటల్ షెడ్యూల్ అయితే జూన్ 27 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆగస్టు 17తో టోటల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. సో షెడ్యూల్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట.